మరోవైపు ఏపీ కేబినెట్ కీలక సమావేశం ఇవాళ జరగనుంది. రాజధాని అమరావతి పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలకు సిఆర్డీఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయబోతోంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 4వ సమావేశంలో 10 సంస్థలు రాష్ట్రంలో 1,21,659 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వీటి ద్వారా 80,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతిలో పనులు స్పీడ్ అందుకోనున్నాయి. 37,702 కోట్ల విలువైన పనుల టెండర్లకు గతంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదించింది. వీటికి నేడు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు అలాగే మున్సిపల్ శాఖకు చెందిన పలు ఎజెండాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కేబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే రాజధాని అమరావతిలో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది సిఆర్డీఏ. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని మోడీని ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. వచ్చే నెల 15 నుంచి 20వ తేదీలోపు సమయం ఇవ్వాలని ప్రధాని కార్యాలయాన్ని ఏపీ సీఎంఓ కార్యాలయం కోరింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ 1,742 కోట్ల పెట్టుబడులు, కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ సంస్థ 2,883 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక విశాఖపట్నంలో లులు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో నిర్మించే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు, సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సిటీలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 58,469 కోట్ల రూపాయల పెట్టుబడులకు, బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1,175 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అనంతపురం జిల్లాలో ఏపీఎన్జీఈఎల్ హరిత్ అమృత్ లిమిటెడ్ కంపెనీ 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అన్నమయ్య, కడప జిల్లాలలో ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 8,240 కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్ కన్వెన్షన్ సంస్థ 400 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు ఒబెరాయ్ విలాస్ రిసార్ట్ సంస్థ 250 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పెట్టుబడుల ద్వారా 80,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 26 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. నెల రోజుల్లో రాష్ట్రంలో 5 చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.